రోడ్డు 5-7 ఏళ్ల నుంచి సబితారెడ్డికి వినతి పత్రాలు ఇచ్చి చెత్తకుప్పలో పడేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏ రోజు గిట్టంగా 5 సంవత్సరాలు జనరల్ బాడీలో చెప్పితే ఒక్క రోజు గిట్ట డబ్బిగూడ రోడ్డును పట్టించుకునే పాపనవ్వలేదు. ఎందుకంటే అక్కడ బీజేపీ సర్పంచ్ ఉన్నాడు కాబట్టి ఆ రోడ్డు వేయొద్దని చెప్పి కావాలనే సబితా ఇందర్ రెడ్డి గారు డబ్బిగూడకు రోడ్డు వేయకుండా అడ్డుకున్నది కాబట్టి ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఒకసారి వెళ్లి చూడండి డబ్బిగూడ రోడ్డుకు. తెలంగాణ వచ్చి రోడ్లన్నీ బాగైతాయి అనుకుంటే ఈ రోజు 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఏ ఒక్కరి గిట్టంగా మెయిన్ రోడ్ మీద నడవాలన్న మన ఉద్దేశంతో మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు డబ్బిగూడకు మట్టి రోడ్ల నడిచి కార్లు బైకులు మనుషులు ఇక్కడ నుంచి డబ్బిగూడకి వెళ్లాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అది చెప్పలేనంత బాధ ఉంటుంది. నిన్న వర్షం వచ్చి మొత్తం యాక్సిడెంట్లు అవుతున్నాయి. అది ఒక్కసారి సబితారెడ్డి ఎన్నిసార్లు వచ్చినా రేపేస్తా మాపేస్తా అంటుంది కానీ 7 ఏళ్ళు అవుతుంది. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాల అధికారంలో ఉండి విధంగా రోడ్డు వేయలేకపోయింది కాబట్టి వెంటనే సబితారెడ్డి రాజీనామా చేయాలి, లేకుంటే రేపటి నుంచి రోడ్డు మరమ్మతులు స్టార్ట్ చేయాలని కోరుతున్నాము. లేకపోతే ఏ రోజు వచ్చినా సబితారెడ్డిని ఈ ఇక్కడ ప్రాంతానికి వస్తే అడ్డుకొని తీరుతామని మనం చేస్తూ అవకాశం ప్రభుత్వం